ప్రభుత్వ ఆసుపత్రిలోని సిబ్బంది ఒకే సిరంజిని పదే పదే వాడటం వల్ల ఏకంగా 331 మంది చిన్నారులు ప్రాణాంతక హెచ్ఐవి బారిన పడ్డారు. బీబీసీ చేపట్టిన రహస్య కెమెరాల విచారణలో షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలను ఉలిక్కిపడేలా చేశాయి. పాకిస్తాన్లోని టీహెచ్క్యూ ఆసుపత్రి టౌన్సాలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ వైఫల్యాలను తాజాగా బీబీసీ వెలుగులోకి తెచ్చింది. 2024 నవంబర్ నుంచి అక్టోబర్ 2025 మధ్యకాలంలో ఈ ప్రాంతంలో చిన్నారులకు హెచ్ఐవి సోకడంపై స్థానిక వైద్యుడు డాక్టర్ గుల్ కైస్రాని అనుమానం వ్యక్తం చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో తేలిన గణాంకాల ప్రకారం కనీసం 331 మంది చిన్నారులు కేవలం ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే వైరస్ బారిన పడ్డారు. ఆసుపత్రిలో సుమారు 32 గంటల పాటు చిత్రీకరించిన రహస్య ఫుటేజీ ద్వారా సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా వారంతా అత్యంత ప్రమాదకర పద్ధతులను పాటిస్తున్నట్లు బయటపడింది. ఒక రోగికి వాడిన సిరంజీని తిరిగి మందు సీసాల్లో ముంచుతూ అదే మందును వేరే పిల్లలకు ఎక్కించడం కనిపించింది. దీనివల్లే అంతమంది పిల్లలకు హెచ్ఐవి సోకి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సూది మార్చిన సిరంజి వెనుక భాగంలో వైరస్ నిల్వ ఉంటుందని, అది మొత్తం మందు బ్యాచ్ను కలుషితం చేస్తుందని వివరిస్తున్నారు. అలాగే వాడిన సూదులను కౌంటర్లపైనే వదిలేయటం, గ్లౌజులు లేకుండానే ఇంజెక్షన్లు ఇవ్వటం వంటి ఘోర తప్పిదాలు కూడా ఆ రహస్య వీడియోలో వెలుగులోకి వచ్చాయి. హెచ్ఐవి సోకటం వల్ల 8 ఏళ్ల మహమ్మద్ అమీన్ ప్రాణాలు కోల్పాడు. హెచ్ఐవి నిర్ధారణ అయిన కొద్ది రోజులకే తీవ్ర జ్వరం, భరించలేని నొప్పితో చనిపాడు. అతని సోదరి ఆస్మా కూడా ఇప్పుడు అదే మహమ్మారితో పోరాడుతోంది. సాధారణ జ్వరానికి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ కలుషిత ఇంజెక్షన్ల ద్వారా తమ పిల్లలకు ఈ ప్రాణాంతక వ్యాధి సోకిందని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాసిం బుజ్దార్ మాత్రం తమ తప్పు లేదని వాదిస్తున్నారు. ఆ వీడియోలు నకిలీవని, ఎవరో కావాలని సృష్టించినవని కొట్టిపారేశారు. అయితే వైరాలజీ నిపుణులు మాత్రం ప్లాస్టిక్ సిరంజీలను పునర్వినియోగించడం వల్ల వైరస్ వ్యాప్తిని ఆపడం అసాధ్యమని అన్నారు.